అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 2వ పాఠ్యాంశమైన మాయా కంబలి అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని ఈరోజు చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. భిక్షగాడు మాయా కంబలిని ఎందుకు వద్దనుకున్నాడు? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత 2వ ప్రశ్న, ఆత్మానందుడు రాజుకు రక్షాబంధం ఎందుకు కట్టాడు? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్కు వాటి పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. పెద్ద ప్రశ్నలమ్మ. మాయా కంబలిని రాజు మొదట ఎందుకు కావాలనుకున్నాడు, తర్వాత ఎందుకు తిరిగిచ్చేశాడు? ఇది ఆన్సర్ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత 2వ ప్రశ్న, మాయా కంబలి కథా సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. తర్వాతమ్మ భాషాంశాలు. కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. వాటితో సొంత వాక్యాలను రాయండి. యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా మనలోని భావాలను చెప్పాలి. చౌక అంటే తక్కువ ధర. ప్రభుత్వం తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు ఇస్తుంది. అభ్యంతరం అంటే ఆటంకం. మంచి పనికి ఆటంకం కలిగించకూడదు. గొంగలి అంటే రగ్గు. శీతాకాలంలో రగ్గు చాలా అవసరం. తర్వాత క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ఆశ్చర్యం అంటే అచ్చరువు. రాత్రి అంటే రాత్రి. రాజు అంటే రేడు. ముఖము అంటే మొగము. సుఖము అంటే సుఖము. తర్వాత 2వ, క్రింది పదాలను సొంత వాక్యాలతో ప్రయోగించండి. ప్రశాంతత అంటే శాంతం. ప్రశాంతత లేకపోతే ఎంత సంపద ఉన్నా ప్రయోజనం లేదు. తిరుగుముఖం అంటే వెనుకకు ప్రయాణం కావడం. సొంత వాక్యం, కరోనా తిరుగుముఖం పట్టిందనుకుంటే మళ్ళీ చెలరేగుతోంది. ప్రలోభ పెట్టడం అంటే లంచం ఇచ్చి వశపరుచుకోవడం. తప్పుడు పని కోసం ఇతరులను ప్రలోభ పెట్టడం తప్పు. శ్రేయస్సు అంటే మేలు. గురువులు ఎప్పుడు శిష్యుల శ్రేయస్సునే కోరుకుంటారు. దురాశాపరులు అంటే చెడ్డదైన ఆశ కలవారు. దురాశాపరులు తమ అవసరం కోసం ఎంత తప్పునైనా ప్రవర్తిస్తారు. తర్వాత కంటపడకుండా, ఇతరులు గమనించకుండా పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన చందు ప్రధానోపాధ్యాయుని కంటపడకుండా జాగ్రత్త పడ్డాడు. తర్వాత ఉత్పత్తి సంధికి సంబంధించిన విషయాలమ్మ ఇవి. ఇక్కడ గీత గీసిన అంశాలు ఇవి విడదీసి సంధి పేరు. తర్వాత పై ఉదాహరణను గమనించి పూర్వస్వరం ఊ ఉంది కనుక దీనిని ఉత్పత్తి అని చెప్పుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోను మాత్రం